హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నిజంగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చికెన్ ఫ్రై టొమాటో రసం అయితే పెడుతున్నాను. ముందు నుంచి చూపించలేదు, ఎందుకంటే నాకైతే కొంచెం కుదరలేదన్నమాట. పిల్లల వలన కొంచెం కుదరలేదు నాకు, అందుకనేసి నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇదిగో చూడండి, చికెన్ ఫ్రై మనకి ఇలా ఉన్నప్పుడు మనం ఇలా పచ్చికరివేపాకు ఇలాగా పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి. అదిగో పచ్చిమిరపకాయలు 2 కోసాను. మరి ఘాటు ఎక్కువైనా పిల్లలు తినరు కదండి, పెద్దోళ్ళు అయితే తింటాం. కానీ అందుకనేసి చికెన్ ఫ్రై ఇదిగోండి టమాటో రసం అనమాట. నేను ముందుగా ఒక 1/4 కిలో టమాటాలు అయితే ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని ఇదిగో చూడండి తొక్క తీసేసాను. దాని పై తొక్క అంతా తీసేసి టమాటాలకి పై తొక్క తీసేసి నేనైతే మిక్సీ పెట్టుకున్నాను అనమాట. ఇది ఇలా జ్యూస్ కింద వచ్చింది మనకి మిక్సీ పెట్టుకుంటే. ఈ టమాటాలు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్లోని ఏం వేసానంటే కొంచెం పసుపు, కారం, సాల్టు, ధనియాలు, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర వేసాను. కొంచెం జస్ట్ ఎంతో కాదు, చిన్న రవ్వ, చిన్న చింతపండు అనమాట వేసాను. అది వేసి కొంచెం మనం ఇది మరుగుతుంది కదండి, ఇలా ఉన్నప్పుడు మనం ఇదిగోండి టమాటో గుజ్జు తీసుకున్నాం కదా, ఇది కూడా టమాటో గుజ్జు అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు అది ఇది కలిపి కొంచెం మరిగిన తర్వాత మనమైతే తాలింపు వేసుకుందాం. ఈలోపు చికెన్ ఫ్రై అయితే ఇలా అయిపోతుంది కదండి. మనకి టమాటో రసం అనేది చాలా బాగుంటుంది అనమాట చికెన్ ఫ్రైలోకి. మనం ఇలా పైన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ చూపిస్తాను మీకు ఎలా ఫ్రై అవుద్దో మొత్తం. చూడండి టమాటా రసం అయితే మనకి శుభ్రంగా చూడండి భలే మరిగిపోతుంది కదా. అయితే మనం ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకి రసంలోకి చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ స్పైసీగా కాకుండా కొంచెం మరీ తక్కువగా కాకుండా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇంకా చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని నేను పక్కన పెట్టేసుకుని రసానికి అయితే తాలింపు అయితే వేసేసుకుందాం మనం. చూడండి నాకు రసానికి అయితే నేను రెడీ చేసేసుకున్నాను అనమాట. కొంచెం దంచి కచ్చపిచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసాను. అది అలా అయితే ఫ్రై అవనిద్దాం. రసం చూద్దామండి. రసం అయితే మీరు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారా, మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకోకుండా ఉంది చూసారా. మా పాప ఏం చేస్తుందో, మా చిన్న పాప ఏం చేస్తుందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఇదిగో చూడండి, ఆవిడైతే వాళ్ళ నాన్నగారి ఫోన్ తీసుకుని ఇంకో హాయ్ చెప్తాలి. ఇదిగో చూడండి హాయ్ చెప్తుంది. మా బేబీకి అయితే 1 సంవత్సరంన్నర అనమాట బేబీకి. అయితే ఏం చేస్తాం, ఫోన్ అయితే ఇవ్వడం తప్పట్లేదండి, ఎందుకంటే నన్నైతే వంట చేసుకొనివ్వట్లేదు. ఈ చారు పోపేసి వరకు అనేసి నేను ఇచ్చాను అనమాట. అయితే పిల్లలకైతే మనం అస్సలు ఎట్టి పరిస్థితిలో ఫోన్ అయితే ఇవ్వకూడదండి. నాకు ఇదిగో తప్పని పరిస్థితిలో ఒక 5 నిమిషాలు అలా ఇచ్చాను అనమాట అండి. పిల్లలు అయితే పెద్ద పిల్లలు అయితే లేరు, బయటికి వెళ్ళారు. అందుకోసం అనేసి ఆ ఫోను ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఆవిడకి.
మనం పిల్లలకి ఫోన్ ఇచ్చి అన్నం తినట్లేదనో పేచీ పెట్టారనో లేకపోతే పనికి మనం పని చేసుకొని ఇవ్వట్లేదనో మనమైతే ఫోన్ ఇచ్చేస్తున్నాం కదా పిల్లలకి. అస్సలు ఇవ్వకూడదండి. ఈ 5 నిమిషాలు మాత్రమే ఇచ్చాను అనమాట. ఫోన్ అయితే ఇవ్వను నేను. టీవీలో బొమ్మలు పెడతాను కావాలంటే. మనకి పోపు అయితే రెడీ అయిపోతుంది కదా. నేను జస్ట్ ఎంతో కాదండి కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. కొంచెమేనమాట, ఎంతో కాదు. చూసారా పేచి పెట్టేస్తుంది. నాకు ఇక్కడ ఇంకా అవ్వలేదు, ఆవిడైతే పేచి పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇందులో వేసేస్తాను. రసం కూడా కట్టేసాను అనమాట. ఆగుతల్లి, అయిపోయింది, ఆగుతల్లి, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పోపు వేసాం కదా, ఇలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు నా టమాటో రసం చికెన్ ఫ్రై మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.